ఇది చామగడ్డ. ఈ చామగడ్డ మాది 2 ఎకరాల్లో, పూర్తి 2 ఎకరాల్లో చామగడ్డ నాటడం జరిగింది. ఇది నాటి 5 నెలలు అయింది. ఈ 5 నెలల చామగడ్డ బాగా ఏపుకొచ్చింది, మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీన్ని నాటిన తర్వాత మేము డ్రిప్ ద్వారానే దీనికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. నీళ్ళు ఇచ్చి 1.5-2 నెలల లోపల బోజ ఎక్కించి సేద్యం చేయడం జరుగుతున్నది. కలుపులు అన్నీ తీయడం అయింది. అయితే ఈ చామగడ్డకి మేము కేఎంఆర్ మెథడ్ ద్వారానే దీనికి ఎరువులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేఎంఆర్ మెథడ్ ద్వారా ఎరువులు ఇవ్వడం వల్లనే ఈ చామగడ్డ ఏపుగా రావడం జరిగింది. ఈ చామగడ్డ మినిమం నాకు తెలిసిన కాడికి 7-7.5 ఫీట్ల దాకా కూడా పెరిగింది. ఈల్డింగ్ బాగానే ఉంటుందని తెలుసు. పోయినసారి కూడా మేము చామగడ్డ వేసినాం. ఈ కేఎంఆర్ మెథడ్ ద్వారానే దానికి కావాల్సిన పోషకాలు ఎరువులు ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మంచి దిగుబడి రావడం జరిగింది. సైజు అంటే మన గడ్డ సైజులో బాగా వచ్చి మంచి నాణ్యతగా ఉంది. మార్కెట్లో కూడా మంచి రేటు పోయింది. ఇది ఈ కేఎంఆర్ మెథడ్ ద్వారా ఇవ్వడం వల్ల ఎలాంటి కెమికల్ ఇవ్వడం లేదు కాబట్టి పూర్తిగా విషం లేని ఆహారాన్ని మేము పండించి వినియోగదారులకు, అంటే మేము మార్కెట్కి పంపించినా మా ఎవరైతే కస్టమర్లు తింటారో వాళ్ళకు మంచి ఆహారాన్ని, ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కేఎంఆర్ మెథడ్ ద్వారా కావాల్సిన పోషకాలని ఎలాంటి కెమికల్స్ లేకుండా పంటల్ని ఏపుగా తీస్తున్నాం. వాస్తవానికి పూర్తిగా ఆర్గానిక్లో కానీ కెమికల్లో కానీ చేసినా ఇంత బాగా పంట రాదు. అయినా మేము ఇంత బాగా పంట తీయనీకే, కెమికల్ వాడకుండా తీయనీకే కారణం ఏంటంటే మా మెథడ్ ద్వారా దీనికి కావాల్సినప్పుడల్లా పోషకాలు అందిడమే. చాలా తక్కువ ఖర్చు. అసలు వేరే ఎలాగైనా పండించినా రైతులకు చాలా ఖర్చు పెరిగిపోతుంది. కానీ మన ఈ యొక్క కేఎంఆర్ మెథడ్ ద్వారా చాలా తక్కువ ఖర్చుతోటే ఎక్కువ దిగుబడి, మరి విషం లేని ఆహారం. సొసైటీ కూడా మంచి జరగాలి, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో మేము పండించిన ప్రతి పంటని మేము ఈ యొక్క విషం లేని దానిగా వినియోగదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క మెథడ్ని, ఇంతకుముందు మేము ఆర్గానిక్లో పూర్తి ఆర్గానిక్ చేసినప్పుడు మాకు ఈ పంటలు ఎలా పండేయాలనో, విషం లేకుండా ఎక్కువ దిగుబడి ఎట్లా తీసుకోవాలనో అవగాహన, అనుభవం అయింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పూర్తిగా మేము ఎకరాలు వేసినా కానీ వాటిని ఫర్టిలైజర్ వేయకుండా పూర్తిగా మన యొక్క కేఎంఆర్ మెథడ్ ద్వారా దానికి కావాల్సిన అన్ని పోషకాలు పంపించి తక్కువ ఖర్చుతోటి ఒక 2 ఎకరాలు, మా 2 ఎకరాలకు ఎంత తక్కువ ఖర్చు అంటే ఒక 1000-1500 కేజీల మాన్యూర్ తోటే ఈ పంట పండింది చూడండి. 2 ఎకరాలు. వేరే వాళ్ళు అయితే ఈ 2 ఎకరాల 10 ట్రాక్టర్లు పశువుల ఎరువు కొట్టాల్సి వస్తుంది. మేము ఒక సగం ట్రాక్టర్ కంటే తక్కువ ఎరువుతోటే ఈ యొక్క ఇంత ఏపుగా ఉన్నత, అంటే బాగా దిగుబడిచ్చి మంచి ఫలవర్ధమైన పంట తీయనికే ఈ యొక్క మెథడ్, మా యొక్క కేఎంఆర్ మెథడ్ ద్వారానే ఇది సాధ్యమైంది. ఎంత ఎరువులు వేసినా ఇంత ఏపుగా వచ్చేది కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇప్పుడు మీరు చూస్తారు ఈ యొక్క పంట ఎంత ఏపుగా ఉందనేది. ఇది మనం పైన పక్కకున్నాం కానీ లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఇది ఇక్కడ ఇంకా లోపల ఇంకా హైట్ ఉంది. ఇది కొన కాబట్టి ఇట్లా ఉంది. ఈ యొక్క ఆకుల సైజ్ చూడండి. ఈ మొక్క ఏ హైబ్రిడో ఇంకా ఏ మొక్కనో కాదు, మేము తయారు చేసుకున్న విత్తనమే. ప్రతిసారి మేము విత్తనాన్ని మా సొంతంగా తయారు చేసుకొని పండించుకుంటాము. ఇక్కడ ముఖ్యంగా ఇంత ఏపుగా, ఇంత భారీ ఎత్తున, ఇంత పచ్చనంతో పండని కారణమైతే ఖచ్చితంగా కేఎంఆర్ మెథడే. పోయినసారి మేము చెమగడ్డ వేసాం, అప్పుడంగా మాకు మంచి దిగుబడి రావడం జరిగింది. అందుకోసం ఈసారి ఇంకొంచెం పెంచి 2 ఎకరాలు వేసాం. ఈ ఒకటే పంట కాదు, మేము టమాటా, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, వేరే కూరగాయలు అన్నీ వేస్తూ ఉంటాం. వాటినంగా ఏదో చిన్న మొత్తంలో కాకుండా ఎకరాల, ఇప్పుడు టమాటా ఉంది మా దగ్గర, ఒక 3 ఎకరాల టమాటా ఉంది, క్యాబేజీ ఉంది 1.5 ఎకరాలు. ఇట్లా అయితే పెద్ద ఎత్తున చేస్తాం. దీన్ని మార్కెట్కి పంపిస్తాం. ఇది మేము పెద్ద ఎత్తున హైదరాబాద్ మార్కెట్, ఇక్కడ వికారాబాద్లో మార్కెటు, లేదంటే ఇక్కడ మా కొత్తగూడలో రిలయన్స్, స్విగ్గీ,
వాళ్ళ యొక్క సీసీలు ఉన్నాయి. వాళ్ళ అవసరానికి తగ్గట్టు మేము పండించి వాళ్ళకు పంపిస్తాం. కాబట్టి వాళ్ళు మాకు ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఏదేమైనా చేమగడ్డ మాత్రం చాలా బాగుంది. ఇది మాకు మేము చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కుందనే ఆశాభావంగా మేమున్నాం.